హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చెట్టు చూడండి, దీని పేరేంటో తెలుసా మీకు? దీని పేరు కదంబ వృక్షం. ఈ చెట్టు నేను 2022వ సంవత్సరము శ్రావణ మాసంలో పెట్టాను. చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో, ఎంత త్వరగా పెరిగిపోయిందో. ఈ కదంబ వృక్షం సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే దీన్ని ఒక పవిత్ర వృక్షం అని కూడా అంటారు. ఈరోజు నేను మీకు ఎంతో పవిత్రమైన ఈ కదంబ వృక్షం గురించి, ఈ కదంబ వృక్షం యొక్క విశిష్టత గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమా, ఆదిపరాశక్తి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమా, ఆదిపరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా, పరమానందరూపిణి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి. ఈ కదంబ వృక్షం చాలా తొందరగా పెద్ద వృక్షంగా పెరిగిపోతుంది. ఈ చెట్టు పుష్పాలు చూసారా, చాలా వింతగా ఉన్నాయి కదా, గుండ్రంగా బంతుల్లాగా ఉన్నాయి. ఈ పుష్పాలు లలితాదేవికి పూజలో ముఖ్యంగా ఉపయోగిస్తారు. మంచి సువాసనను కూడా వెదజిల్లుతుంటాయి. పువ్వులు ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. పువ్వులు ముందుగా లేత ఆకుపచ్చగా ఉండి తర్వాత పసుపు రంగు పండుగా మారి తర్వాత ఎండిపోయి తర్వాత కిందకి రాలి పడిపోతాయి. ఈ చెట్టు ఎప్పుడు పచ్చగానే కనబడుతూ. ఈ వృక్షానికి అనేక పేర్లు ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ వృక్షాన్ని కదంబ వృక్షమని, రుద్రాక్షాంబ అని, వృత్తపుష్ప అని, కాదంబరి అని, కర్ణపూరక అని, సింధు పుష్ప అని, మధాధ్య అని, లాలన అని, ప్రియ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టుకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్టులోని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ కదంబకాయలు రసాన్ని ఉదర సంబంధిత వ్యాధులకి నయం చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే ఆకుల నుండి తయారు చేసే రసాన్ని ఔషధంగా పాము కాటు విరుగుడికి పనిచేస్తుంది. ఈ చెట్టు వేర్లు శ్వాస సంబంధిత రోగాల్ని కూడా నయం చేస్తాయి. అలాగే ఈ పండ్లు రసాన్ని జ్వరం తగ్గించడానికి. ఈ కదంబ వృక్షం యొక్క పేరు వృక్షశాస్త్రంలో అయితే నీలోమార్క్య కదంబ అని పిలుస్తారు. మన హైందవ సంస్కృతిలో ఈ కదంబ వృక్షానికి చాలా విలువ ఉన్నది. ఈ కదంబ వృక్షం కొమ్మని ఇంటికి తీసుకువచ్చి పూజ చేసుకుంటారు. ఈ పూల రెక్కల్ని అందరికీ పంచిపెడతారు. ఈ రోజుకి కేరళలో ఈ కదంబ ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ద ఫెస్టివల్ ఆఫ్ కదంబ అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం బనవాసి పట్టణంలో జరుగుతుంది. ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో 2 రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో అయితే దీన్ని కృష్ణవృక్షం అని అంటారు. అలాగే దక్షిణ భారతదేశంలో ఈ వృక్షాన్ని పార్వతీ వృక్షం అని అంటారు. అందుకే ఈ చెట్టుకి చాలా విశిష్టత ఉన్నది. ఈ కదంబ పుష్పాలతో శ్రావణ మాసంలో అమ్మవారికి కానీ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ పువ్వులు కూడా శ్రావణ మాసంలోనే పూస్తాయి. ఈ పువ్వులు చూసారా, ముందు పువ్వుగా పుట్టి మంచి సువాసననిస్తాయి. తర్వాత పువ్వులన్నీ రాలిపోయి కాయగా పండుగ మారి త్వరగా రాలిపోయి. ఈ వృక్షం యొక్క ఎండుటాకులతో కొంతమంది దంతాలని తోముకుంటారు. ఈ దంతాలు ఎండుటాకులు నీటిలో వేసి నోటిలో పోసుకొని ఆ నీరుని పుక్కిలించుకుంటే అన్ని దంత సమస్యలు పోయి దంతాలు తళతళలాడుతూ మెరుస్తాయి. అంతేకాకుండా దుర్వాసన రాకుండా కూడా
మనకి ఉపయోగం. ఈ చెట్ల యొక్క బెరడు రసాన్ని మనం కీళ్ళ నొప్పులకి వాడుకోవచ్చు. ఈ వృక్షం మంచి నీడని కూడా ఇస్తుంది. ఇంటి ముందు చాలా అందంగా కూడా కనిపిస్తుంది. పువ్వులు ఆకులు మంచి సువాసనను ఇస్తూ ఉంటాయి. ఈ పువ్వులతో అత్తర్ని కూడా తయారు చేస్తుంటారు. పిల్లలైతే ఈ పువ్వుల్ని టెన్నిస్ బాల్ లాగా ఆడుకుంటుంటారు. మనం ఇంట్లో కూడా ఈ పువ్వుల్ని మంచిగా అలంకరించుకోవచ్చు. సో కదంబ వృక్షం ఆరోగ్యపరంగా, ఆయుర్వేద పరంగా, ఆధ్యాత్మిక పరంగా మనకి ఎంతో మేలు చేస్తుంది. కనుక మీకు కూడా వీలైతే ఈ మొక్కను మీ ఇంట్లో నాటండి. లేదా కుదరకపోతే ఈ పువ్వులతోనైనా అమ్మవారికి పూజ చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. కదంబ వనవాసిని తల్లి అమ్మ పార్వతీదేవి, నీకు నా శతకోటి వందనాలు. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయని తెలుసుకున్న నేను అందుకే ఈ వృక్షాన్ని పాతిపెట్టాను. ఈరోజు ఈ చెట్టును చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఈ చెట్టు మీదకి రోజు ఓ వందలాది చిలుకలు పక్షులు వచ్చి వాలుతుంటాయి. అవి చూసి నాకు ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది. కదంబవనచారిణి ముని కదంబ కాదంబిని, కదంబవనచారిణి ముని కదంబ కాదంబిని, నీతం భజిత భూధరా సురనీతంబిని సేవితా, నీతం భజిత భూధరా సురనీతంబిని సేవితా, కదంబవనచారిణి ముని కదంబ కాదంబిని.